హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పవన్ కళ్యాణ్, డీసీఎం పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్ 25,000 టన్నుల హెరాయిన్ వైజాగ్లో దొరికిందా ఎయిర్పోర్ట్లో? కొంచెం చెప్పడానికన్నా నీకు మనస్సాక్షి ఉండాలి కదా. ఈస్ట్ని పట్టుకొని హెరాయిన్ అని చెప్తున్నాను. స్లిప్ అయ్యి ఏదో అన్నావా, లేకుంటే నిజంగా నీకు అది కనిపించిందా? మరి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి అది హెరాయిన్ అని ఎలా హెరాయిన్ అయితే ఈస్ట్ అని ఎందుకు చెప్తారు? నువ్వేమో హెరాయిన్ 25,000 టన్నులు అన్నావు, తీరా చూస్తే సిబిఐ వాళ్ళు ఈస్ట్ అని చెప్పారు. మొట్టకాయలు వేసినట్టే కదా సిబిఐ. ఎందుకు అట్లా? మన స్కూళ్ళల్లో కూడా వెళ్ళావు, అన్ని స్కూళ్ళలో వెళ్తే జగన్ ప్రభుత్వం, సీఎం జగన్ ప్రభుత్వంలో స్టూడెంట్స్కి మంచి మంచి సౌకర్యాలు కల్పించాడని ఒప్పుకున్నావు, పొగిడావు, బాగానే చేశారు. ఎవరైనా కూడా అందరు బాగుండాలని, అందరూ అన్నీ ఉపయోగించుకునేటటువంటి పరికరాలు ఇస్తేనే మంచిది అని పొగిడావు. అంతవరకు బాగానే ఉంది. ఏమిచ్చాడు జగన్? ల్యాప్టాప్స్ ఇచ్చాడు పిల్లలకి, స్టూడెంట్స్. అది ఎవరు? 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ ఆ పిల్లలకి ల్యాప్టాప్స్ ఇచ్చాడు, కంప్యూటర్స్ ఇచ్చాడు. అది చూసావు, బాగానే ఉంది, పొగిడావు, బాగానే ఉంది. మరి ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నావు? గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినవి బాగానే ఉన్నాయి, ఉపయోగకరంగానే ఉన్నాయి, పిల్లలకు ఎవరికైనా ఉపయోగకరమైన ఇస్తే మంచిదే కదా అని చెప్తున్నావు. ఇంతవరకు బాగానే ఉంది. కంప్యూటర్స్ అన్నావు, తర్వాత ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు కదా, ట్యాబ్లెట్స్ అంటున్నావు. ఉపయోగకరంగా ఉన్నవి ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మంచిదే కదా అంటున్నావు. ఒకసారి అది తిరిగేసి మళ్ళీ చూసుకో. నువ్వు అన్నమాట వీళ్ళు ఎందుకు అంటున్నారు అన్నది నీకు తెలుస్తుంది. ట్రోల్ చేస్తారు కదా మన వాళ్ళు, మీరేమన్నా ట్రోల్ చేస్తారు, పెడతారు కదా, చెప్తూనే ఉంటారు. ఏ పేపర్లోనైనా కరెక్ట్గా మాట్లాడితే ఎవరేమి చెప్పరు. ల్యాప్టాప్స్, తర్వాత కంప్యూటర్స్ అని చెప్పింటే బాగుండేది. ఏమంటున్నావు? ట్యాబ్లెట్స్ అన్నావు. ట్యాబ్లెట్స్ అంటారా? ల్యాప్టాప్స్ను ట్యాబ్లెట్స్ అంటారా? నాకు తెలియదు. కొత్త రకంగా చెప్తారా అది? ఎవరు అనగైతే నేను వినలేదు. ఇంగ్లీష్ని ఎందుకు కూని చేస్తావు? నీకు ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తారు కదా, ఎంక్వైరీ చేసిన తర్వాత నీ పర్సనల్ అసిస్టెంట్ నువ్వేమేమి చూసినావు అని నీ పక్కన రాస్తూ ఉంటాడు కదా, చూసి చదువు. అయిపోయా, చదవకుండా ఏదో నాకు వచ్చిలే అని చెప్పి ఫ్లోలో అంటావా ఏంటి? ఈస్ట్ని పట్టుకుని హెరాయిన్ అని, ల్యాప్టాప్ని పట్టుకుని ట్యాబ్లెట్స్ అని. ట్యాబ్లెట్స్ కాదు, ల్యాప్టాప్. నువ్వే అట్లా మాట్లాడితే కొని చేసి స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఇచ్చాడు సీఎం జగన్, పిల్లలకు, విద్యార్థులకు మంచిగా పనికి. ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే ఏదో ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టినట్టు, ఫారిన్ నుంచి వచ్చింటారు కదా, ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళ కొడుకులాగా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. నువ్వు ఇంగ్లీష్ మీడియం కూడా చదివిండవు నాకు తెలుసు అప్పట్లో. నీ ఏజ్ మహా అంటే బిలో 60కి దగ్గరలో ఉంటాయి, 55 అన్నా ఉంటాయి. నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివినంత కనిపిస్తలేవు, ఆ ఫేసు కనిపిస్తలేదు. అట్లా అంత మాస్గా ఉండరు ఇంగ్లీష్ మీడియం చదివిన అంత మాస్గా ఉండరు. మాట్లాడితే అది స్పష్టంగా కూడా మాట్లాడరు.
ఏదో దబిడి దిబిడే అంటుంటారు చూడు కమిడియన్స్, ఎవరికి అర్థం కూడా కాదు. కొంతమంది ఎంత చక్కగా మాట్లాడుతుంటారు ఇంగ్లీష్. మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడు మంచిగా, అందరికి అర్థం కావాలి కదా. నువ్వు ప్రెస్ మీట్ పెడతా బాగానే ఉంది. నువ్వు ఏదో టీచర్కి అప్పచెప్తుంటారు చూడు కొంతమంది బైహార్ట్ చేసి, అలా చెప్తావు నిజంగా పవన్ కళ్యాణ్. అట్లా మాట్లాడతావు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అట్లా మాట్లాడతావు, అది అప్పచెప్తున్నట్టు మాట్లాడతావు. అది మైండ్లో నుంచి నువ్వు ఏమి చెప్పాలనుకున్నా అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్తూ ఉండాలి. అంతేగాని బైహార్ట్ చేసి వచ్చి, ఇది సినిమా డైలాగులు కాదు బైహార్ట్ చేయడానికి. నిన్నెవరు తరమరు ఇక్కడ, ఏ టీచర్ వెనక నుంచి తరమరు. అటు చెప్పు ఇటు చెప్పండి, నువ్వే ఒక మినిస్టర్, నిదానంగా మాట్లాడు, ఎవరు ఏం లేచిపోరు. అంత ప్రసంగం ఎంతవరకు ఉంటారు. మీరు ఏం చెప్తారు విందామా అనే కుతూహలంతోనే అందరూ ప్రెస్ మీట్కి అటెండ్ అవుతారు. నిదానంగా మాట్లాడుకోవాలి కళ్యాణ్. పీర్ల పండుగ రోజు ఊగినట్టు ఊకుంటూ మాట్లాడతావు. ఎందుకంత నిదానంగా ప్రొఫెషనల్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రొఫెషనల్గా మాట్లాడు. అంతేగాని చాలా తప్పులు మాట్లాడుతూ ఉంటావు. ఎందుకది చాలా ఇంగ్లీష్లో మిస్టేక్, ఇంగ్లీష్లో మాట్లాడతావు. దయచేసి తెలుగులో మాట్లాడు, ఓకేనా? కూని చేయకు ఇంగ్లీష్ని. మాలాంటి వాళ్ళకి అర్థం కావాలి కదా. నేను ఇంటర్మీడియట్ చదివింది, మాకు ఇంగ్లీష్ తెలియదు కదా. విని మీరు చెప్పేవన్నీ ఇంకా మేము కూడా నేర్చుకోవాలి కదా. ఇట్లా ట్యాబ్స్ని పట్టుకుని ట్యాబ్లెట్స్, అదేంటి ఈస్ట్ని పట్టుకొని స్టెరాయిడ్, ఇలాంటి ఎట్లా స్టెరాయిడ్స్ అంటే మత్తు రక్తాలు, అలా తప్పుగా మాట్లాడితే ఎట్లా? మిస్టర్ పవన్ కళ్యాణ్, నిన్ను చూసి ఇంకా ఆదర్శంగా నేర్చుకుని పవన్ కళ్యాణ్ ఎంత బాగా మాట్లాడతాడబ్బా ఇంగ్లీష్లో అని మెచ్చుకోవాలి. ఏది చేసినా నిన్న అన్నీ రాంగ్ స్టెప్ వేస్తావు. ఎందుకలా? ఒక్కటైనా కరెక్ట్గా స్టెప్ అయ్యి. నీకు చెప్తున్నారు కదా మీ వాళ్ళు, ఇక్కడ అక్కడ విన్నాయి ఎంక్వైరీ చెయ్యి, ఇట్లా అట్లా అని. అదంతా నిన్ను రాంగ్ స్టెప్ వేయించి నిన్ను ఇదేంటి నీకు నెగిటివ్ పాయింట్స్ తేవడానికి నిన్ను అట్లా అవి ఇవి చెప్తున్నారు. నీకు ఉంటారు కదా చెప్పడానికి చెంచాలు, నీకంత మంచి సజెషన్స్ ఇవ్వట్లే. నీకుగా నువ్వు డిసైడ్ అయ్యి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని నీకుగా నువ్వు డిసైడ్ అయ్యి ప్రోగ్రామ్స్ పెట్టుకొని అట్లా చెయ్యి. అఫీషియల్గా ఏదో సినిమాలలో రేపు ఏం డైలాగ్ చెప్పాలి, ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా హీరోయిన్తో ఏ డైలాగులు ఉంటాయి, విలన్తో ఏం డైలాగు, అట్లా కాదు. ఇది చాలా డీప్గా ఆలోచించాలి. బైహార్ట్ చేసే ఇది కాదు ఇది రాజకీయం అంటే. చూడు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి చూడు మీ గురించి ఏం చెప్తున్నాడు, పోర్టు గురించి. ఆ పోర్టు గురించి మీరు ఎక్కువ దాని మీద ఇది చేయొద్దండి, ప్రెజర్ చేయొద్దండి, అక్కడేమి అవినీతి జరగట్లేదు, ట్రాన్స్పోర్ట్లో ఏమి తప్పుడు ఏమి పోవట్లేదు అని చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నాడు. చూడండి, ఆయన మాజీ సభ్యుడు అనుకుంటా. కొంచెం ఆలోచించి ఆచితూచి ఏదన్నా చేసి అది సక్సెస్ ఒక్కటన్నా చేయండి. 6 monthsలో 3-4 ఫెయిల్ అయిపోయినాయి.
కదా, 3, 4 ఫెయిల్ అయినారు. ఇట్లా ఎన్ని ఫెయిల్ చేస్తుంటారు? ఇదే పనిగా వెళ్ళడము, అక్కడ ఫెయిల్ కావడం, ఇదే పనా? ఏదైనా ఒక పని చేసి పర్ఫెక్ట్గా దాన్ని సక్సెస్ చేసి ఒక మంత్రిగా నువ్వు అట్లా రాంగ్ స్టెప్లు వేస్తే నీకే కదా అవమానం. కొన్ని ప్రొనౌన్సియేషన్లో మంచి ఇంగ్లీష్ పదాలైనా మంచిగా పలకండి. మాలాంటి వాళ్ళ కోసం నేర్చుకుంటాను ఇంగ్లీష్. ఓకేనా? ఇంగ్లీష్ కూని చేయకు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ది సీఎం.